మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? క్రిస్మస్ హడావుడిలో పడిపోయి బాగా బిజీ అయిపోయినట్లున్నారు కదా? మంచిది. మీ అందరికీ ఒక విషయం నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నిన్నటి దినం మెదక్ టౌన్లో మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మందిరం ప్రారంభించబడింది. మందిరపు డెడికేషన్ బహు ఆశీర్వాదకరంగా మీ ప్రార్థన ద్వారా దీవెనకరంగా జరిగించారు. ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థన ఆ స్థలంలో ఓ దివ్యమైన మందిరం పరిచర్య ప్రారంభించడానికి కృప చూపిన దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి. క్రిస్మస్ ఆరాధన యథావిధిగా ఆదివారం జరిగినట్లుగానే 3 ఆరాధనలు జరుగుతాయి. లైవ్ అందించబడుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం చివరిలో శుద్ధీకరణ కూటాలు ఉంటాయి. దిద్దుబాటు చేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి 27, 28, 29, 30 4 రోజులు శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. అలాగే నూతన సంవత్సరపు ఆరాధన 31వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 1వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు బహదూర్పల్లి మహేంద్ర టెక్ పక్కన ఈ నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది. మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ప్రేమపూర్వకంగా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాలొందండి. దూర ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఆఖరిగా జనవరి 12, 13 తారీఖుల్లో నిన్నటి దినం డెడికేట్ చేయబడిన మందిరంలో 2 దినాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రత్యేకమైన ప్రార్థనా కూటాలు 2 దినాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రార్థించండి. నిశ్చయంగా ఆ ప్రాంతంలో ఒక మహిమ కలిగిన పరిచర్య కృపగల దేవుడు మీ అందరి ప్రార్థనల ద్వారా జరిగించునుగాక. మంచిది. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, అన్నయ్య మీరు క్రిస్మస్ పండుగ చేయరా? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో క్రిస్మస్ పండుగ జరిగించడం ఈ పద్ధతి మీకు లేదా అని కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. క్రిస్మస్ పండుగ మీరు చేయరా అని. దీనికి గన్ షాట్గా సమాధానం చెప్తాను, కానీ వివరణ ఇచ్చిన తర్వాత చెప్తాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే స్టార్ పెట్టడమా? నో. క్రిస్మస్ అంటే ఏంటి? ట్రీ పెట్టడమా? దానికి లైటింగ్ పెట్టడమా? నో. క్రిస్మస్ అంటే ఏంటి? క్యాండిల్ వెలిగించడమా? నో. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట. ఆరాధించుట అంటే ఏంటి? ఆరాధన అనే తెలుగు పదాన్ని హిబ్రూలో షాచాహ్ అని అంటారు. షాచాహ్, SHACHAH, షాచాహ్. షాచాహ్ అనే హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏంటంటే వంగిపోవుట లేక పూర్తిగా లొంగిపోవుట. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదు. పెట్టడం తప్పని పొరపాటు నేను అనను. అలాగని ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు. పెట్టుకోవటం తప్పేం కాదు. లైటింగ్ వెలిగించటం అది తప్పు అని నేను అనను. కానీ వాస్తవంగా క్రిస్మస్ అంటే మాస్, షాచాహ్ అంటే వంగిపోవుట లేక పూర్తిగా లొంగిపోవుట. క్రిస్మస్ అంటే క్రీస్తుకు పూర్తిగా లొంగిపోవటమే క్రిస్మస్. క్రీస్తు ఎదుట వంగిపోవటమే క్రిస్మస్. ఈ క్రిస్మస్
క్రైస్తవ జీవితంలో డిసెంబర్ 25 ఈ ఒక్కరోజే కాదు, దానితో పాటు దానికి మించి నిజ క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. ప్రతిరోజు ఎవరి జీవితంలో? నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రతి దినం 365 days, ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తుకు లొంగిపోవటం. షాచాహ్ అని అన్నాం కదా. బైబిల్లో ఆరాధన, షాచాహ్ అనే పదం మొదట ఎక్కడ చూస్తామో తెలుసా? ఆది కాండంలో చూస్తాం. ఎవరి జీవితంలో చూస్తామో తెలుసా? భక్తుడైన అబ్రహాము జీవితంలో. ఆది కాండం 18వ అధ్యాయం 2వ వచనంలో షాచాహ్ అనే పదం ఆరాధన అనే అర్థం వచ్చేటట్లుగా తెలుగులో ఆరాధన అని అక్కడ వ్రాయలేదు, కానీ హిబ్రూ బైబిల్లో షాచాహ్ మొదట అక్కడ వాడబడింది. రెండవది ఆది కాండం 22వ అధ్యాయంలో, అదే ఇస్సాకును బలివ్వటానికి వెళ్ళేటప్పుడు యెహోవాకు మొక్కి మేము తిరిగి వస్తామంటారు చూసారా, అక్కడ షాచాహ్ అనే పదం వాడబడింది. అంటే మరో రకంగా చెప్పాలంటే మొట్టమొదటి క్రిస్మస్ పండుగ ఆచరించిన వ్యక్తి అబ్రహాం. షాచాహ్ అంటే పూర్తిగా దేవునికి లొంగిపోవుట, క్రీస్తుకు లొంగిపోవుట. అబ్రహాము క్రీస్తుకు ఎంత లొంగిపోయాడో 3 దివ్యమైన మాటలు చెప్తాను. అబ్రహాము వాస్తవంగా తాను నిజదేవుని ఎరగని, దైవము కాని వాటిని ఆరాధించేవాడు. చరిత్ర గ్రంథాలు చెప్తాయి, మెసొపొతేమియా దేశంలో బొమ్మలు తయారు చేసి ఈ దేవుడు, ఈ బొమ్మ పలానా దేవుడు, ఆ బొమ్మ పలానా దేవుడు, ఈ బొమ్మ పలానా దేవుడని ఓ రకంగా బొమ్మలు తయారు చేసి అమ్మే ఒక విగ్రహారాధికుడు అబ్రహాం. దేవుడు ప్రత్యక్షమై, అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను, మహిమ గల దేవుడను, నీలో నేను ఆ దైవాపేక్ష చూసా. నువ్వు దేవుడంటే పిచ్చి ప్రేమతో ప్రేమించేవాడివి, కానీ అవి దైవాలు కాదు, నేనే నిజదేవుడినని దేవుడు అబ్రహాముకు బయలుపరుచుకున్న తర్వాత అబ్రహాముతో దేవుడి మాట అన్నారు. 12వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేశమును, నీ బంధువుల ఇంటిని, నీ అన్నదమ్ములను, అక్కజెల్లులను, నీ స్వజనమును విడిచి నేను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు అన్నాడు. అబ్రహాము ఆ మాట విని దేవుని మాటకు లొంగిపోయాడు, దేవుని మాటకు విధేయత చూపాడు, దేవుని మాటకు పూర్తిగా తను అప్పగించుకున్నాడు. దేవుని కొరకు దేశాన్ని వదిలిపెట్టాడు, దేవుని కొరకు తన కుటుంబాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు. క్రైస్తవ జన్మ ఈరోజు భరతగడ్డలో బ్రతుకుతున్న 90% మంది ప్రజలకు యేసే నిజదేవుడని తెలుసు. కులానికి భయపడి, జనానికి భయపడి, గ్రామానికి భయపడి, బంధువులకు భయపడి క్రీస్తును హృదయంలో దాచుకొని రహస్యంగా ఆరాధించే ఆరాధికులుగా మిగిలిపోతున్నారు. కానీ అబ్రహాములాగా త్యాగం చేయగలిగిన వ్యక్తులు ఎవరు? భక్తుడు వివేకానంద స్వామి వారు ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవారు, దేని కొరకు, ఎవరి కొరకో సత్యాన్ని వదులుకోకు, సత్యం కొరకు దేన్ని వదులుకోవటానికైనా నువ్వు సిద్ధపడు. వాహ్, అర్థమైందా ఈ మాట? సత్యం కొరకు దేన్ని వదులుకోవటానికైనా సిద్ధపడు, కానీ దేని కొరకు, ఎవరి కొరకో సత్యాన్ని వదులుకోకు. ఆ సత్యం ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రకటించిన దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, యేసుక్రీస్తు నీ దేవుడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని నీకు తెలిసిన కులానికి, జనానికి, బంధువులకు, రక్త సంబంధికులకు భయపడి
కులం వెలివేస్తుందేమో, లోకం చిన్నచూపు చూస్తుందేమో, ఈ నిజదేవునికి దూరంగా ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? దేవుని కొరకు ఎవరిని వదులుకోవటానికైనా సిద్ధపడే జీవితమే క్రిస్మస్. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఆ మాట ఓ రకంగా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. చూడండి ఆ మాట. లూకా సువార్త చూడండి, 12వ అధ్యాయం 51వ వచనం నుంచి నేను చదువుతాను. నేను భూమి మీద సమాధానము కలుగు చేయి వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమనే కలుగు చేయి వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి, 2 విరోధంగా 3, 3 విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలుకును, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. నేను సమాధానం పంచడానికి వచ్చాను అని అనుకున్నారా? కాదు, అగ్ని వేయటానికే వచ్చా. ఏంటి, దేవుడు గొడవలు పెట్టడానికి వచ్చాడా? మనమంతా సమాధానకర్త అంటాంగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అంటాం కదా. అయితే ప్రభు ఇక్కడ ఏమంటారు విచిత్రంగా? నేను సమాధానం కలుగు చేయటానికి వచ్చాను అని అనుకుంటున్నారా? లేదు, అత్తకు కోడలు, కోడలకు అత్త విరోధం అవటానికి నేను వచ్చా. అయ్యో, తండ్రికి కొడుకు, కొడుకు తండ్రి విరోధం అవటానికి ఏంటి మాటకున్న అర్థం? నిజమే. నిజదేవుని నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ నిజదేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ అత్తే నీకు శత్రువు అవుతుంది. అత్త కోసం దేవుని వదిలిపెడతావా? నీ భర్తే నీకు శత్రువు అవుతాడు. భర్త కొరకు దేవుని వదిలిపెడతావా? అన్నదమ్ముళ్ళే నీకు శత్రువులు అవుతారు. అన్నదమ్ముల కోసం నిజదేవుని వదిలిపెడతావా? కులం 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 కూడుబెట్టని కులగజ్జి కోసం, కులం కోసం క్రీస్తుని వదిలిపెడతావా? అవును, నీ సొంత అక్కే, నీ సొంత చెల్లె, నీ సొంత తోబుట్టువే యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీకు విరోధం అవుతారు. ఇప్పుడు లోకం కావాలా, క్రీస్తు కావాలా? క్రీస్తు కావాలని క్రీస్తు వైపు నువ్వు వస్తే లోకస్తులు నీకు శత్రువులు అవుతారు. అయినా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకటానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని ఆయన ఆరాధించడానికి నువ్వు అప్పగించుకుంటే అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఈ మాట చదివినప్పుడు ప్రారంభంలో నాకు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత కొన్ని సంఘటనలు విన్న తర్వాత, చదివిన తర్వాత, చూసిన తర్వాత నాకు అర్థమైంది. అమలాపురం ప్రాంతంలో కాపుల కులం నుంచి ఒక తల్లి రక్షించబడింది. కులం అప్రస్తుతం, కానీ మీకు అర్థం అవటానికి చెప్తున్నా. భర్త ససేమిరా ఒప్పుకోలా. ఒకరోజు భార్యతో గొడవపడి నిలదీశాడు. నేను కావాలా, క్రీస్తు కావాలా? అయ్యో, నాకు ఇద్దరు కావాలండి, మీరు లేకపోతే ఎట్లా నా భర్త? దేవుడు పరలోకపు యజమాని, మీరిద్దరూ కావాలని. కుదరదో, నేను కావాలా, క్రీస్తు కావాలా? అయ్య బాబోయ్, ఇద్దరు కావాలండి. కొన్ని నెలల పాటు భార్యని హెరాస్మెంట్ చేశాడు. కుల పెద్దలను పిలిచాడు. వాళ్ళు వచ్చి అన్నారు, అమ్మా, నీకు భర్త కంటే దేవుడు ఎక్కువైపోయాడా? నీకు భర్త కావాలా, క్రీస్తు కావాలా? అట్లా అంటారండి. నాకు నా భర్త కావాలి, భర్త లేకపోతే ఎలా బ్రతుకుతా? అదే సమయంలో ఆ యేసుబాబు కూడా నాకు కావాలి. కుదరదో, కుల పెద్దలు మేము నిర్ణయిస్తున్నాం. క్రీస్తు కావాలంటావా? భర్తను వదిలే. భర్త కావాలంటావా? క్రీస్తుని వదిలే. ఇద్దరిలో ఎవరిని వదలలేను, వదిలి బ్రతకలేను. కుదరదో, కులం నిర్ణయిస్తుంది. క్రీస్తే నీకు కావాలంటే విడాకులు ఇచ్చేసాయి అని బలవంతంగా తన చేత సంతకం పెట్టించి విడాకులు ఇప్పించేశారు. అట్లాగని అమ్మా, నీ భర్తకు విడాకులు ఇవ్వమని నేను చెప్పట్లేదు, క్రీస్తుని ఆరాధించడానికి ఒప్పుకోలేదని. ఓపిక పట్టు, రేపో మాపు మారతాడు. కానీ ప్రభు కొరకు నువ్వు నిలవబడే విషయంలో అంత రోషంగా నిలవబడాలి
అనేది నా తాపత్రయం. సరే, ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఈ తల్లి క్రీస్తు కొరకు తన కుమార్తెలను, తన కుమారుణ్ణి దగ్గర పెట్టుకొని రెక్కల మొక్కలు చేసుకొని బిడ్డలను చదివించుకుంటూ వచ్చింది. బిడ్డలను తన దైవభక్తి మార్గంలో పెంచుతూ వచ్చింది. అద్భుతం. ఈ తల్లి ఇలా దైవికంగా పెరుగుతుంది. విడాకులు తీసుకున్న భర్త ఇంకొక వివాహం చేసుకున్నాడు. తనకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం వచ్చింది. ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా బాగుకాల. ఎవరో చెప్పారట, అదిగో పలానా ఆవిడ ప్రార్థన చేస్తే బాగుపడుతుంది, యేసుక్రీస్తు వారు తప్పకుండా బాగు చేస్తాడు అని చెప్తే, ఈ భర్త భార్య, అది రెండవ భార్య, అహాన్ని చంపుకొని ఆ బిడ్డను బ్రతికించుకోవటానికి ఆ తల్లి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తల్లి ప్రార్థించింది. అద్భుతమైన రీతిలో బాబు స్వస్థపడ్డాడు. తనకి యేసు ప్రభు నిజదేవుడని తెలిసింది. విడాకులు ఇచ్చిన భర్తకు యేసు ప్రభు గొప్పతనం, దైవత్వం తెలిసింది. విచిత్రం, మహా గొప్ప అద్భుతం. విడాకులు పొందిన భర్త, ఆయన రెండవ భార్య, ఇద్దరూ యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకటం ప్రారంభించారు. ఆ భర్త అన్నారో లేదో తెలియదు. సరే, నువ్వు కూడా వచ్చేయి, మనం కలిసి ఉందాం అని అన్నారేమో. ఈ తల్లి వాక్యం తెలిసిన తల్లి కదా, నీకు ఆల్రెడీ వివాహమైందయ్యా, నేను జీవితాంతం నా ప్రభు కొరకు ఇలా బ్రతుకుతా. ఆ తల్లి సేవ చేసుకుంటూ వెళ్తుంది. అద్భుతం. ఆ తల్లిని దేవుడు ఆశీర్వదించి ఆ తల్లికి పుట్టిన కొడుకును అమలాపురంలో ఒక బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆ దైవజనులు చాలాసార్లు సేవకుల కూటం పెట్టినప్పుడు నేను కూడా సేవకుల కూటానికి వెళ్ళి వాక్యం చెప్పిన జ్ఞాపకాలు. హైదరాబాదులో వాళ్ళ మనవరాలు మన చర్చికి వస్తుంది. వాళ్ళ కుమార్తె కూడా గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. అద్భుతం చూడండి, అద్భుతం. ఆ ఒక్క తల్లి ద్వారా అమలాపురం ప్రాంతంలో కొన్ని వందల కాపుల కులస్తులు ప్రభు దగ్గరకు వచ్చి యేసుకు తన జీవితాన్ని అప్పగించుకున్నారు. అది నిజమైన క్రిస్మస్. దేవుని కొరకు దేన్నైనా వదులుకోవటానికి, ఎవరినైనా వదులుకోవటానికి, ఏ బంధాన్నైనా తెంచుకోవటానికి సిద్ధపడేదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ మాస్ షాచాహ్ అన్నాం కదా. షాచాహ్ అంటే వంగిపోవుట, పూర్తిగా లొంగిపోవుట. రెండవది, అబ్రహాము జీవితంలో రెండవ క్రిస్మస్ ఎప్పుడు జరిగిందో తెలుసా? హాగరమును వివాహం చేసుకున్నాడు. ఇస్మాయిలు పుట్టారు. కొంతకాలం తర్వాత శారం వచ్చి దాసి కుమారుని వెళ్ళగొట్టు అన్నారు. అబ్రహాముకు ఆ మాట వినటంతో దుఃఖం అనిపించింది. హాగరం మీద ఉన్న ప్రేమ కంటే పుట్టిన కొడుకు ఇస్మాయిలు మీద ఉన్న మమకారం. దుఃఖపడ్డాడు, మిక్కిలి దుఃఖపడ్డాడు అని రాసింది. శారమ్మ మాట వినలేదు అక్కడ. వెంటనే దేవుడు ప్రత్యక్షమై, అబ్రహమా, ఈ విషయమై శారా మాట విను, శారా మాట నా మాటగా అంగీకరించు, దాసి కుమారుణ్ణి నీ ఇంటిలో నుంచి వెళ్ళగొట్టు అన్నాడు. ఏం చేశాడు అబ్రహాం? లొంగిపోయాడు ఆ మాటకి, పూర్తిగా వంగిపోయాడు. క్రిస్మస్ పండగ చేసుకున్నాడు అక్కడ. విన్నారా? అంటే దేవునికి అయిష్టమైన సంబంధాలు కొన్ని ఉంటాయి, వాటిని వదులుకోవటమే నిజమైన క్రిస్మస్. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఇంటి మీద స్టారు పెట్టి ఇంట్లో బారు పెడితే అది క్రిస్మస్సా? చెప్పు. ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపల బీర్ బాటిల్స్ పెడితే అది క్రిస్మస్సా? ఎలాంటి క్రిస్మస్ పండుగలు దేవునికి అసహ్యం. మీ పండుగలు నాకు అసహ్యం అంటాడు దేవుడు. విచిత్రం తెలుసా? ప్రపంచ దేశాల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయేది ఈ డిసెంబర్ మాసంలోనేనట. ఎందుకు? పండగ పేరిట తెగదాగేస్తారు. పండగ పేరిట తెగదాగేసి చిందులేసి తాగి తందనాలాడి
ఇంటి మీద మేము క్రైస్తవులు అని స్టారు పెడతారు. స్టారు పెట్టడం తప్పు కాదు, స్టారు పెట్టడం తప్పు కాదు. స్టారు పెట్టి ఇంటి లోపట నువ్వు బారు పెడితే, ఇంటి మీద స్టారు పెట్టి ఇంటి లోపట భార్యాభర్తల మధ్యలో వారు జరిగితే అదేం క్రిస్మస్? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టమైన అలవాట్లు ఏవైనా ఉన్నాయా? సిగరెట్ అలవాటు ఉందా? అది వదిలేయి, అదే నిజమైన క్రిస్మస్. మందు అలవాటు ఉందా? ఈరోజు వదిలేయి, అదే నిజమైన క్రిస్మస్. సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ చూసే అలవాటు ఉందా? అది వదిలేయి, అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. దేవునికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నాయో, తమ్ముడు చెల్లి, ఎవరైనా ప్రేమించావా? వివాహం చేసుకుందాం అనుకుంటున్నావా? నీ మనస్సాక్షి తప్పు చేస్తున్నావని నిన్ను గద్దిస్తుందా? వివాహమైన తర్వాత కూడా అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్నావా? ఆ రాంగ్ రిలేషన్ ఈరోజు కట్ చేసుకో అంటున్నాడు ప్రభు. తొలగించుకొని నీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీ మాటకు నేను లొంగిపోతున్నానయ్యా, ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని ఈరోజు తెంచుకుంటున్నా, ఆ అమ్మాయితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంటున్నా, ఈ దురలవాటును వదిలిపెడుతున్నా, నాకున్న ఈ వ్యసనాన్ని వదిలిపెడుతున్నా, ఒక నూతన వ్యక్తిగా నేను మారుతున్నా అని దేవుని వాక్యం వింటుండగా ఆయన వాక్యానికి నువ్వు లొంగితే, వాక్యానికి లోబడితే, ఇదే నీ బ్రతుకులో నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ మాస్ అనగా లొంగిపోవుట, పూర్తిగా వంగిపోవుట, వంగిపోవుట, పూర్తిగా లొంగిపోవుట, దేవుని మాటకు లొంగిపోవుట. రైట్. మూడవది, అబ్రహాం చేసుకున్న మూడవ క్రిస్మస్ పండుగ ఏంటో తెలుసా? దేవుడు వచ్చి అన్నారు, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఒక లోతైన మాట చెప్తాను. దేవుని మాట వినిన తోడనే తెల్లవారింది, కొడుకుని తీసుకున్నాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పనివాళ్ళు అడుగుతున్నారు, పనివాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు మోరియా పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి అనే చోట షాచాహ్ అనే పదం వాడబడింది. షాచాహ్ అని అంటే ఆరాధించి వస్తాం. నిజమే, అక్కడికి వెళ్ళి సపరేట్గా ఆరాధించేది ఏమి లేదు. ఆల్రెడీ ఆరాధన ప్రారంభమైంది అబ్రహాము జీవితంలో. దాని పరిపూర్ణత మోరియా పర్వతం మీద జరిగింది. నేనంట తనకిష్టమైన వాటిని వదులుకోవటానికి కూడా అబ్రహాం ఇష్టపడ్డాడు. అబ్రహాముకు కొడుకు మించిన ఇష్టమేముంది దేవుని తర్వాత? తనకిష్టమైన దాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. ఈ మాట బాగా వినండి. అబ్రహాము ఇష్టపడింది దేవునికి అయిష్టమైంది ఏం కాదు, వాక్యానుసారమే. కొడుకును ప్రేమించడం తప్ప అండి? కాదుగా. కొడుకును ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించడం ధర్మం అది. కానీ తనకిష్టమైన వాటిని వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీకిష్టమైన వాటిని కూడా వదులుకోవటానికి సిద్ధపడటమే క్రిస్మస్. ఆ దైవజనుడు ఎవరు, ఆయన పేరేంటి నన్ను అడగొద్దు. ఓ దైవజనుడు ఒకప్పుడు తలకు చక్కగా రంగేసేవాడు. రంగేయటం తప్పేం కాదు. కొంతమంది చిన్న పిల్లల తల వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వరకు మనం పుసుకుమని ఒక మాట అంటాం. చిన్నపిల్లలు కొంతమంది తల వెంట్రుకలు తెల్లబడి ఉంటాయి. అలాంటి బిడ్డలు జీవితాంతం తెల్ల వెంట్రుకలతో తిరగాలంటే యవనస్తుల మధ్యలోకి వెళ్తే గేలు చేస్తారు కదా. తల వెంట్రుకలకు రంగేయటం ఇట్లా, వీటి గురించి కాదు, మనం తొలగించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరే, ఒకరోజు, దేవా నా జీవితంలో ఏదైనా తొలగించుకోవాల్సింది ఏదైనా ఉందా? నాకు చెప్పు ప్రభా. అది పాపం కాకపోయి ఉండొచ్చు, నాకిష్టమైంది నీవేదైనా తొలగించుకోమంటే తొలగించుకుంటా ప్రభా అని ప్రార్థన చేస్తే, ఆ దైవజనుడితో, సేవకుడా నీ తల వెంట్రుకలకు రంగేస్తావు కదా, అది వేసుకోక, అది వేసుకోకు అని దేవుడు మాట్లాడాడట. ఆ మాట వినిన తోడనే మరుక్షణం
తల వెంట్రుకలకు రంగేయటం మానేశాడట. విన్నారు ఈ మాట? నీ ఇష్టాన్ని క్రీస్తు దగ్గర పెట్టడమే, నీ ఇష్టాన్ని కూడా వదులుకోవటమే నిజమైన క్రిస్మస్. విన్నారు ఈ మాట? ఒక ఆయనకి చికెన్ అంటే మహా ఇష్టం. ఇంకా చెప్పాలంటే మొక్క లేనిదే ముద్ద దిగదు. మొక్క అంటే సొరకాయ మొక్క, బీరకాయ మొక్క, బెండకాయ మొక్క అనుకునేది కాక ఏ మొక్క చెప్పండి? మాంసం మొక్క. మొక్క లేనిదే ముద్ద దిగదు. దేవుడు అన్నారట, నా కుమారుడా, నీకు మాంసం అంటే చాలా ఇష్టం. ఈ రోజు నుండి మాంసాన్ని వదులుకుంటావా? ప్రభువా, ఏమన్నావు నాయన? నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. నీకు మాంసం అంటే చాలా ఇష్టం కదా, మాంసాన్ని వదులుకుంటావా? నువ్వు వదులుకోమన్న తర్వాత నేను ఎందుకు వదులుకోనయ్యా? అయ్యా, నువ్వు వదులుకోమంటే వదులుకుంటానయ్యా. వదులుకోమంటే అని మళ్ళా నన్ను అడుగుతావేంటి? వదులుకోమనే కదా చెప్పింది. ప్రభు స్వరం విన్నాడు, దేవుడు వదిలేయమన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాంసాన్ని ముట్టుకోవాలి. తమ్ముడు, చెల్లి, దేవుని కంటే లోకంలో నేను ఎక్కువ ప్రేమిస్తున్నావా? మేకప్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? అందంగా అలంకరించుకోవటాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంతరంగాన్ని అలంకరించుకోవలసిన నీవు బాహ్య రూపాన్ని అలంకరించుకోవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడేమో. నీకు ఇష్టమైన వాటిని దేవుని బలిపీఠం దగ్గర పెట్టడానికి ఇష్టపడతావా? నీకు నిద్ర బాగా ఇష్టమేమో. రోజుకొచ్చి 7 గంటలు 8 గంటలు నిద్రపోవటం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ నిద్ర 5 గంటలకే పరిమితం చేసుకొని నీ ప్రార్థన జీవితం ఆ తతిమ 2 గంటల్లో నీ ప్రార్థనా జీవితాన్ని అధికం చేస్తావా? నీకు ఇష్టమైన తిండి, నీకు ఇష్టమైన నిద్ర, నీకు ఇష్టమైన కంఫర్ట్ దేవుని కొరకు, అవి వాక్యానుసారమే, తప్పేం కాదు. నువ్వు నిద్రపోవచ్చు 7 గంటలు, తప్పేముంది? మాంసం తినవచ్చు, తప్పేముంది అక్కడ? కానీ నేనంట, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నీ ఇష్టాలను క్రీస్తు బలిపీఠం దగ్గర పెట్టడమే నిజమైన క్రిస్మస్. నేను ఇప్పుడు క్రీస్తుకు పూర్తిగా లోబడి నువ్వు క్రిస్మస్ ట్రీయే పెట్టు, స్టారే పెట్టు, పెట్టకపో. ఒకవేళ పెట్టు, దేవుడు సంతోషిస్తాడేమో. క్రీస్తుకు నువ్వు లోబడకుండా నా త్రాగుడే, నా దురలవాట్లే, నా వ్యసనాలేనని నీ ఇష్టానుసారంగా చిందులేసి అక్రమంగా బ్రతికి, అపవిత్రతలో బ్రతికి, భార్యాభర్తలు కొట్లాడుకొని, అత్తాకోడలు కొట్లాడుకొని, వింటున్నారా నా మాటలు? గొడవలు పడి, వివాదాలు పడి, మనస్మర్థలతో బ్రతుకుతూ ఇంటిని అలంకరించుకుంటే ఆ పండగ దేవునికి అసహ్యం. ఇప్పుడు నన్ను అడగండి, అన్నయ్య, ఎంతకని మీరు క్రిస్మస్ పండుగ చేస్తున్నారా, చేయట్లేదా? డిసెంబర్ 25 ఒక్కరోజే కాదు, ప్రతిరోజు క్రిస్మస్ పండుగ ప్రతిరోజు క్రిస్మస్ పండుగ జరిగించుకోవటానికి ఇష్టపడతా. ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. క్రైస్తవుడు ప్రతిదినం క్రిస్మస్ను ఆచరించేవాడై ఉండాలి. క్రిస్మస్ క్రీస్తుకు లోబడుట, క్రీస్తుకు పూర్తిగా లోబడుట. ఆయనకు లోబడి బ్రతుకుదామా? ఆయనకు లోబడి బ్రతికితే ప్రతిరోజు మనకు పండగే. అలాంటి క్రిస్మస్ చేసుకునే కృప మనందరికీ దేవుడిచ్చునుగాక. ప్రార్థన. తండ్రి, ఇలాంటి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ చేసుకునే కృప మా ఒక్కొక్కరికి దయచే. ఇంటిని అలంకరించుకోవటం కాదు, హృదయాన్ని అలంకరించుకునే కృప దయచే. బాహ్యరూపు డెకరేషన్ కాదు, అంతరంగాన్ని మీ కొరకు అలంకరించుకొని మీ కొరకు బ్రతికే భాగ్యం ఒక్కొక్క బిడ్డకు వరంగా దయచేసి మీరు మహిమ పొందండి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.